లేవా? అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవా? ఏం అనంతపూర్లో పెట్టి ఉంటే అదే ఎయిమ్స్ కానీ హాస్పిటల్ కానీ పెట్టింటే ఎంత ఉపయోగపడి ఉండేది ఇక్కడ పేదవాళ్ళకు. అప్పుడున్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోయినారు ఒక్కరు కూడా. ఈరోజు కూడా కిలోమీటర్ 52 రూపాయలతో 52 కోట్లతో పిలుస్తున్నారు అమరావతి ప్రాంతంలో. అదే 3 కిలోమీటర్లు అంటే 150 కోట్లకు ప్రతి నియోజకవర్గంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు గీట్లు అన్నీ లేకోకుండా పోతా ఉంటాయి కదా. కొన్ని గ్రామాలకు రోడ్లు లేవని చెప్పేసి కొన్ని దానిలో చూపిస్తూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు ఇది ఇదని. ఏం ఒకసారే కదా జగన్మోహన్ రెడ్డి అనేది? అంతకుముందు అంతా మీరే ఉన్నారు కదా, మరి ఆ గ్రామాలకు ఎందుకు రోడ్లు వేయలేకపోయినారు? ఎందుకు వేయలేకపోయినారు? నేను వచ్చినాక చెప్తా, ఓబులాయనపల్లి, మల్లా కాలువ ఇలాంటి గ్రామాలకు నేను వచ్చిన తర్వాత రోడ్లు వేయించిన సందర్భం. ఈ నియోజకవర్గంలో 80% అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి యొక్క రుచి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ చూపించినాను అంటే అది నేను చేసినాననే. కానీ ఎప్పుడు తెలుగుదేశంలో పార్టీనే కదా ఇక్కడ గెలిచినది. కేవలం 3 సార్లు కదా ఇంకొకరు గెలిచినది. ఇక్కడ 3 సార్లు కదా. దానికి ఇట్స్ డిపెండ్స్. మన సమాజంలో ఉన్న పరిస్థితులు ఈ విధంగా నడిచిపోతానేది అంటే మనము మంచి అనుకోని చెడ్డమనుకోని ఈ దేశంలో 2 రాజకీయాలు. ఒకటి కులపరమైన రాజకీయం, ఒకటి మతపరమైన రాజకీయాలే జరుగుతుంది. ఆ కులాల రాజకీయాలు జరిగినంత వరకు, ఆ మతాల రాజకీయం జరిగినంత వరకు ఈ దేశంలో ఉన్న కానీ ఇంకోటి కానీ పేపర్ల మీదే కనపడుతుంది తప్ప అభివృద్ధి సామాజికంగా ఆ పేదవానికి ఖచ్చితంగా ఫలాలు అనేది అందవు. ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది, దేశం మీదకి యుద్ధం మీదకి వచ్చినప్పుడు కానీ ఒక యుద్ధం కానీ ఒక మతం కానీ ఈ రెండే అందరినీ ఏకం చేయగలుగుతారు. అది పైన బీజేపీకి బాగా అర్థమైంది కాబట్టి ఆ మతపరమైన రాజకీయాలే చేస్తున్నారు తప్ప వేరేదేం చేయటం లేదు. మనం వాళ్ళనేం అనేయట్లేదు. వాళ్ళేం బ్రిడ్జిలు కట్టిస్తాము, ఇంకోటి కట్టిస్తామని చెప్పటం లేదు కదా. గుడి కట్టిస్తున్నారు. ఇక్కడ కూడా అంతే. మనం ఏం చేసినామనే కాదు కదా. ఎండ్ ఆఫ్ ది డే ఆ కులం ఆధారితంగానే రాజకీయాలు జరుగుతున్నాయి. మనం మంచి అనుకోని చెడు అనుకోని ఏదైనా కానీ మనం అందరం మాట్లాడచ్చు, చాలా నీతులు చెప్తూ ఉండొచ్చు. కానీ జరిగే ప్రతి రాజకీయం కానీ ప్రతి వ్యవహారం కానీ కులాల అనుగుణంగానే జరుగుతున్నాయి తప్ప ఈ దేశంలో మతాల అనుగుణంగా చెప్తున్నా ఇంకా వేరే విధంగా జరగటం లేదు. అదనే లేదు. ఆ విధంగా విభజిస్తానా పాలిస్తానా అంతే. దట్స్ ఇట్. ఇంకా పవన్ కళ్యాణ్ ఎక్కడో పోతుంది. ఇంకేమున్నాయా? చూడ అంత క్లియర్గా చెప్పినా కానీ నువ్వు ఇంకా లేదంట అంటే పవన్ కళ్యాణ్తో టచ్ లేకపోతున్నారు బయట. నేను అతని సినిమా లాస్ట్లో పోయినప్పుడు వకీల్ సాబే లాస్ట్లో అతను టచ్లో పోయి చూసిన సినిమా అంతే. ఇంకేమన్నాయా? నేను అంత నీట్గా చెప్తున్నాను. నేను ఐఎమ్ విత్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భావజాలంతో పోతున్నా. ఇంకా పవన్ కళ్యాణ్కి ఒక భావజాలం అంటూ ఏంది లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరుమలలో కొవ్వు ఉంది అనే దబాతన సనాతిని అని చెప్పేసి 4 రోజులు హడావిడి చేసి అసలు కొవ్వే ఆడుద్ది, అది ఎట్లా చెప్పినావు, అది లేదంటున్నారు కదా అని చెప్పి చంద్రబాబు ఏమని అన్నాడు? అయినా చెప్పు అనలేకపోయినాడు కదా. ఇప్పటికీ చంద్రబాబు చేతుల్లో పవన్ కళ్యాణ్ ఒక టూల్ లాగానే ఉన్నాడు. పప్పెట్ అంటారు, అలాగనే ప్రవర్తిస్తున్నాడు. చెప్పు, ఆయన ఆ రోజు అంతగా గొడవ చేసి అంత హైరాణ చేసిన వాడు లేదు ఇది కొవ్వు లేదంటున్నారు, ఏంది ఇది తేలేంత వరకు అని చెప్పేసి లేదు. తాత్కాలిక మనకు కూడా అంతే. ఆ క్షణం బాగుంటే చాలు. అదే మనం అంటున్నాం కదా, మనం అనుకుంటాట కదా, నాలుగు మీద రుచి ఉంటుంది, అది నోట్లో పోయిన తర్వాత లోపల పోయిన తర్వాత దాని రుచి కూడా తెలియదు. ఆ సందర్భం బాగుందా లేదా అని అంతే. మనకు కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, పవన్ ఈజ్ ఫైటింగ్ ఫర్ అస్ అంతే. అది నిజమెంత, చంద్రబాబు చేసినది ఎంత, 40 ఏళ్ళగా రాజకీయంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అని ఇప్పటికీ చెప్పలేదు. అప్పుడో కట్టిన హైటెక్ సిటీ చూపిస్తా అంటాడు, రింగ్ రోడ్ చూపిస్తా అంటాడు, అదే చూపిస్తున్నాడు తప్ప ఏం మిగతా అంత ఆంధ్రప్రదేశ్ కాదా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినాడని చెప్పి ఎవడు అడగలేడు. ఆయన వచ్చేనే బాగుంటుంది, బాబు రావాలి అనే చెప్తాడు అనే చెప్తున్నారు. చెప్పే కదా ఎంతమంది ఆ చదువు చెప్పిన ఆ తల్లిదండ్రులకు లేకపోయింది, లేకుంటే ఆ బాగుపడ్డ వాళ్ళకు లేకపోయింది. ఓన్లీ లిక్కర్ బ్యాచ్ బాగా సక్సెస్ అయినారు. పవర్ ఆఫ్ లిక్కర్ అంతా. దట్స్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం ఎక్కాలి. ఇంకేమన్నా? వైసీపీ పార్టీలో కీలక సభ్యుడుగా ఉన్న విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళ పెద్దలు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అది ఇలాంటి సమయంలో దానికి ఏముంటుందండి, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటా అంటే దానిలకు ఇదేం చెప్పడం లేదు. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తాను. ఈ సిస్టంలోకి రాకముందు సాయిరెడ్డి అనే వ్యక్తి
జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లేకుంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక ఆడిటర్. ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులో ఇరికిచ్చిన తర్వాత పోయినాడు. సరే నేను పోయినాను కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డితో సెయిల్ కావాలనుకున్నాడు, వచ్చినాడు, అయిపోయింది, గవర్నమెంట్లోకి వచ్చినాడు, పోయినాడు, రాజ్యసభ 2 సార్లు తీసుకున్నాడు. ఇప్పుడు నేను చాలా చోట్ల చెప్పాను, తన మీద కానీ దానిలో కుటుంబం సభ్యుల మీద కానీ కొన్ని ఆరోపణలు వచ్చినాయి. మేబీ ఈ పాలిటిక్స్లో నేను తట్టుకోలేనేమో అనుకున్నాడేమో. సో అతను సైలెంట్గా క్విట్ అయిపోయినాడు. రాజ్యసభ సభ్య పదవి ఉంది కదా, ఉంది కూడా ఇప్పుడు రాజీనామా వద్దనుకున్నాడు. తన మీద పడుతున్న బరువు అలాంటిది. దానికి ఏం చేసే కదా, తన మీద అంత భారం ఉందేమో మనకు తెలియదు కదా. నాకు పెద్దగా సాయిరెడ్డితో అటాచ్మెంట్స్ కూడా తక్కువే. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం చెప్పినాడో ఏమో తెలియదు, వెళ్ళిపోయినాడు. సో సార్ అతన్ని గౌరవించినారు, అతన్ని పైకెత్తుకున్నారు, అతను చెప్తే కార్యకర్తలు విన్నారు, లేకుంటే లీడర్లు విన్నారు అంటే అతను జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు అని అంతే. జగన్మోహన్ రెడ్డి వితౌట్ జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డి ఓన్లీ ఆడిటర్. నువ్వు చెప్తున్న రాజ్యసభ ఉండదు, ఇంకోటి ఉండదు. ఈ ఒకటి పక్కన ఈ పెరుగుతూ ఉంటాయంటేనే సున్నాలు పెరుగుతూ ఉంటుంది. ఈ ఒకటే లేకపోతే అన్ని సున్నాల కిందికే వస్తాయి అంతే, దాంట్లో వేరేది ఏమి లేదు. ఈ ఒకటి పక్కన ఇంతమంది ఉంటా అంటే అంతమందిగా దాని విలువ పెరుగుతూ పోతుంటుంది. ఆ ఒకటి జగన్మోహన్ రెడ్డి. దానికంటే మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సిస్టంలో చాలా దానిలకు జరుగుతున్న దాని మీద ఫైట్ చేసినాడు. వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాల మీద కానీ ఇంకో దానిల మీద కూడా చాలా ఫైట్ చేసి ఒక లీడర్గా ఎలివేట్ అయినాడు. నేను ఎన్నో సందర్భాలు చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక నాయకుడు అన్న తర్వాత కష్టంలో ఉన్నప్పుడు నిలబడతా అంటేనే రాయి. ఒక రాయి అయినా కానీ ఇట్లా మామూలుగా ఉంటే రాయి, దాన్ని కొట్టి చెప్తేనే ఒక షేప్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడ్మైర్ చేస్తారు? ఈ రాష్ట్రంలో ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్. ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ సందర్భంలో అయినా కానీ 10 నిమిషాల్లో 10,000 మందిని పూల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ నాయకుల్లో అయితే అది ఒక జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలు ప్లస్ దానికి సినిమా మసాలా యాడ్ అయితే పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరే ఏ సందర్భంలో అయినా క్రౌడ్ పుల్ చేయగలుగుతారు. చంద్రబాబు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మేనేజ్మెంటు మాట్లాడి ఇవన్నీ చేస్తారు. ఇది వీళ్ళిద్దరికే ఎమోషనల్గా వస్తారు దగ్గరికి. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉండేది ఓన్లీ పొలిటికల్ లీడర్షిప్. ఇక్కడ సినిమా గ్లామరు, సినిమా హీరోయిజం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కలిసేస్తాయి. సో ఆ సినిమా గ్లామర్ అనేది ఆ చిత్రంలో ఉన్నప్పుడు ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా అనేది వీ హ్యావ్ టు సీ. సినిమా నాయకులంతా కూడా రాజకీయాల్లో అన్నీ కాదు వచ్చినారు, వాళ్ళన్నీ కూడా వచ్చినాడు. అంతకంటేనా పక్కన కమల్ హాసన్ వచ్చినాడు, ఆయన విన్నాడు. నా దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు చెప్పినది ఒకటి, మీరు అడిగేది ఒకటి. విద్య గురించి చెప్తున్నాను, ఆ వ్యవస్థ గురించి ఫైట్ చేయండి. దీనిదే ఉంటుంది. మన ఆలోచనలంతా మసాలాలకు దిక్కే పోతా ఉంటుంది. అర్థమవుతుందా? మనం దాని నుంచే మార్పు రావాలి అంటున్నాను. ఇప్పుడు కమల్ హాసన్ చేసినాడు. కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్? కాదు కదా.